హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. పాకిస్తాన్ అధికారం ఇస్లామాబాద్ రావెల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ మాత్రం అంటే మెయిన్ ఆర్థిక రాజధానిగా మాత్రం కరాచీ పేరే చెప్తూ ఉంటారు. అంటే కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే నగరాన్ని పాక్ యొక్క ఆర్థిక రాజధాని అని కూడా పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించేశారు. ఇది పూర్తిగా కరాచీ నగరంలోని సీనియర్ పోలీస్ అధికారుల ప్రకటనలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కరాచీ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఏఐజీ ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ నిన్న ఈద్ సందర్భంగా రంజాన్ నెలలో 3 నుంచి 4 లక్షల మంది యాచకులు నగరానికి అశేషంగా చేరుకున్నారని పేర్కొన్నారు. కరాచీ యాచకులు నేరస్తులకు అత్యంత ప్రధాన నగరంగా మారుతోందని ఉన్నత పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అండ్ ఇంటీరియర్ సింధు కానీ బలూచిస్తాన్ కానీ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నేరస్తులు ఈద్ సీజన్లో కరాచీకి వచ్చినట్లుగా అదనపు ఐజీ తెలిపారు. సాంప్రదాయ చర్యల ద్వారా నేరాలను గుర్తించలేమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కరాచీలో నేరగాళ్లపై నిఘా ఉంచడానికి మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన కోరారు. ఒక్క రంజాన్ మాసంలోనే రోడ్ నేరాల ఘటనలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆల్రెడీ జియో న్యూస్ నివేదించింది కూడా. అదే సమయంలో జనవరి 2024 నుంచి 55 మందికి పైగా డెకాయిట్ల చేతిలో మరణించారు. మరి కొద్ది రోజుల క్రితం కరాచీలో పెరుగుతున్న నేరాల మధ్య శాంతి భద్రతలను పునరుద్ధరించాలని సింధ్ హైకోర్టు రాష్ట్ర అధికారులకు 1 నెల అల్టిమేటం కూడా ఇచ్చేసింది. శాంతి భద్రతలను మరింత దిగజార్చడంలో ప్రమేయం ఉన్నటువంటి ప్రతిభావంతమైన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి శాంతి భద్రతలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ సందర్భంగా కోరారు. మొత్తానికి ఈద్ సందర్భంగా అఫ్కోర్స్ రంజాన్ సందర్భంగా కూడా దాదాపు నెల రోజుల పైబడి ఈ పాకిస్తాన్కు బిచ్చగాళ్ళు ముఖ్యంగా బెగ్గర్స్ అంతా కూడా విశేషంగా చేరుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా వీరంతా కూడా ఆ యొక్క సంఖ్య పెరుగుతోందని కూడా అక్కడ పోలీస్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అనే విషయంపై కూడా ఆలోచిస్తూ ఉన్నారు.